నర్సాపూర్ పట్టణంలో అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టలో భాగంగా ఉదయం నుండి శివాలయం, రామాలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, సీతాలమాత నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ జయరామ జయ జయ రామ మంత్రం మరియు హిందూ వాహిని ఆర్యవైశ్య సంఘం మార్వాడి నర్సాపూర్ యువకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరామ్ జయరామ్ అనే నినాదంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. रामचंद्र भगवान की जय, पवन सुत वीर हनुमान की जय। आपदापहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि। रामो विग्रहवान् धर्मः అన్నట్టుగా ధర్మానికి ప్రతిరూపంగా సాక్షాత్ భగవంతుడు రామావతారం ఎత్తి మనకు ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనిషి యొక్క జన్మ సార్థకమతం అవుతుంది అనేటువంటిది తెలపడం జరిగింది. కాబట్టి ఆ రామావతారంలో రాముడు ప్రయాణిస్తున్నటువంటి గమనాన్ని మనము రామాయణంగా చెప్పుకుంటాం. ఆ రామావతారంలో భగవంతుడు ఒక సోదరుడుగా ఎట్లుండాలి, ఒక అన్నగా ఎట్లుండాలి, ఒక తండ్రిగా ఎట్లుండాలి, ఒక మిత్రునిగా ఎట్లుండాలి, ఒక కొడుకుగా ఎట్లుండాలి, ఇలా ఆ యొక్క రామ అవతారంలో ప్రతి ఒక్క గుణాన్ని మనకు తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాముడిని సాక్షాత్తు ధర్మస్వరూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆ పరమపురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి యొక్క బాల రామాలయ అయోధ్యలో మనం 500 ఏళ్ల నాటి కళను మనం సాకారం చేసుకున్నటువంటి శుభదినం నేటి దినం. ఈరోజు ఆ యొక్క రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్యవైశ్య సంఘం వారి యొక్క మరియు ఇక్కడి ఆంజనేయ స్వామి దేవాలయ భక్త సంఘం యొక్క ఆధ్వర్యంలో మనం నేడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకము, చందన పూజ కార్యక్రమం, ఆ తర్వాత సీతారామచంద్ర స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకము, అలంకరణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక భక్తుల యొక్క సహకారాలతోటి నేడు మధ్యాహ్నం ఇప్పుడు రామ ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో ఇక్కడ భగవన్నామ సంకీర్తన మరియు 11 గంటలకు అందరి ఆధ్వర్యంలో శోభయాత్ర కార్యక్రమం కూడా మనం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అనంతరం 12 నుంచి 1 గంట వరకు భగవన్నామ సంకీర్తన, ఆ తర్వాత 1 గంటకు మనకు అయోధ్య నుంచి పంపించినటువంటి అక్షతలు అందరికీ కూడా ఆశీర్వచనంగా అందరి శిరస్సు పైన వేసి తీర్థప్రసాదం, ఆ తర్వాత అన్నప్రసాదం కార్యక్రమం, వితరణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ రాజా రామచంద్ర ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. రామో విగ్రహవాన్ ధర్మः అన్నట్టుగా ధర్మానికి ప్రతిరూపంగా సాక్షాత్ భగవంతుడు రామావతారం ఎత్తి మనకు ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనిషి యొక్క జన్మ సార్థకమతం అవుతుంది అనేటువంటిది తెలపడం జరిగింది. కాబట్టి ఆ రామావతారంలో రాముడు ప్రయాణిస్తున్నటువంటి గమనాన్ని మనము రామాయణంగా చెప్పుకుంటాం. ఆ రామావతారంలో భగవంతుడు ఒక సోదరుడుగా ఎట్లుండాలి, ఒక అన్నగా ఎట్లుండాలి, ఒక తండ్రిగా ఎట్లుండాలి, ఒక మిత్రునిగా ఎట్లుండాలి, ఒక కొడుకుగా ఎట్లుండాలి, ఇలా
ఆ యొక్క రామ అవతారంలో ప్రతి ఒక్క గుణాన్ని మనకు తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాముడిని సాక్షాత్తు ధర్మస్వరూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆ పరమపురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి యొక్క బాల రామాలయ అయోధ్యలో మనం 500 ఏళ్ల నాటి కళను మనం సాకారం చేసుకున్నటువంటి శుభదినం నేటి దినం. ఈరోజు ఆ యొక్క రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్యవైశ్య సంఘం వారి యొక్క మరియు ఇక్కడి ఆంజనేయ స్వామి దేవాలయ భక్త సంఘం యొక్క ఆధ్వర్యంలో మనం నేడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకము, చందన పూజ కార్యక్రమం, ఆ తర్వాత సీతారామచంద్ర స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకము, అలంకరణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక భక్తుల యొక్క సహకారాలతోటి నేడు మధ్యాహ్నం ఇప్పుడు రామ ప్రతిష్ట జరిగేటువంటి సమయంలో ఇక్కడ భగవన్నామ సంకీర్తన మరియు 11 గంటలకు అందరి ఆధ్వర్యంలో శోభయాత్ర కార్యక్రమం కూడా మనం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అనంతరం 12 నుంచి 1 గంట వరకు భగవన్నామ సంకీర్తన, ఆ తర్వాత 1 గంటకు మనకు అయోధ్య నుంచి పంపించినటువంటి అక్షతలు అందరికీ కూడా ఆశీర్వచనంగా అందరి శిరస్సు పైన వేసి తీర్థప్రసాదం, ఆ తర్వాత అన్నప్రసాదం కార్యక్రమం, వితరణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ రాజా రామచంద్ర